హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి మీ ముందుకి రావడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఎలా అప్డేట్ 9 రావడం జరిగింది. గ్రూప్ డీకి నోటిఫికేషన్ అనేది ఇందాక మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇదొక వీడియోలో ఏంటంటే మనకి గ్రూప్ డీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యిద్ది, ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది, ఎవరు ఎలిజిబిలిటీ, పే స్కేల్ ఎంత ఉంటుంది, ఇదొక వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఓకే అండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా చూసుకున్నైతే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ బోర్డు నుండి మనకి చూసుకున్నైతే యాజ్ పర్ డేట్ ఆఫ్ ఇంక్లూడింగ్ 28/11 అంటే మనకి నోటిఫికేషన్ అది పోయినసారి డిసెంబర్ 28 తారీఖు వచ్చింది. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే 22 తారీఖు అంటే రేపు రావాలి. సో ముందుగానే ఒకరోజు ముందుగా మనకి రావడం జరిగింది. ఇది ముందు చూసుకున్నైతే మనము అప్లికేషన్ స్టార్ట్ చూసుకున్నైతే 23/1 అంటే జనవరి 23 అంటే 2 రోజుల తర్వాత 23 తారీఖు. క్లోజింగ్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 22 తారీఖు క్లోజ్ అవుతుంది. అలాగే మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఫీ పేమెంట్ చూసుకున్నైతే 22/2/2020కి సాయంత్రం క్లోజ్ అయ్యింది. సో దీనికి మళ్ళీ 2 డేస్ 23, 24 2 రోజుల్లో మనకు ఫీ అనేది అప్లై చేయాలి. అలాగే డేట్ ఆఫ్ టైం ఫర్ మోడిఫికేషన్ విత్ కరెక్షన్ అప్లికేషన్ ఏమన్నా మోడిఫికేషన్ కానీ కరెక్షన్ చేసుకోవడానికి 25/2/2025కి అంటే ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 6 వరకు ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఆడ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక విధంగా చెప్పాలంటే డేట్ ఆఫ్ ఫెయిల్ అండ్ క్రియేట్ అకౌంట్ ఒకసారి క్రియేట్ చేసుకున్నాక దాన్ని ఏమన్నా మిస్టేక్ చేస్తే ఇబ్బంది అయింది. సో ముందుగానే మనం కెనాట్ బి మాడిఫైడ్ అని ఇచ్చేసారు, ముందు మెన్షన్ చేశారు యాజ్ పర్ వాళ్ళు ఇచ్చారు గైడెన్స్ రూల్ ప్రకారము. చూసుకున్నైతే మనము మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ నుండి చూసుకున్నది ఇది ఇన్స్ట్రక్షన్ అండి మెయిన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నైతే మనము మెయిన్ చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఒకసారి ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబరు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే చూసుకున్నైతే ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మరొకసారి క్రియేట్ చేయకపోవడం అవసరం లేదు, పర్వాలేదు. సో కొత్త వారైతే అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు మనం చూసుకున్నైతే పే స్కేల్ ఎంత ఉండొచ్చు అంటే పోస్ట్ వైజు ఇనిషియల్ పే 18,000 నుండి స్టార్టింగ్ ప్రైజు అప్ టు మినిమం ఒక 30 అట్లా ఉండొచ్చు. మోడిఫికేషన్ స్టాండర్డ్ యాజ్ పర్ ద ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 18-36 సంవత్సరాల వరకు. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 32,438 అంటే ఇండియా వైజ్ 32,438 వేకెన్సీతో రావడం జరిగింది. ఇక్కడ రైల్వే జోన్ వైజ్ మనకి అనెజర్ బిలో ఉన్నాయి. అంటే మనము ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మనం తెలుసుకుందాము. ముందుగా మనం చూసుకున్నైతే మనం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి ఇన్ని ఉన్నాయి, చెన్నై నుండి ఇంత ఉన్నాయి, ఇది ఒక వీడియోలో చెప్తాము. అలాగే కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నా కానీ చూసి వెళ్ళిపోతున్నారు. మన వీడియో మనము ఇదొక వీడియోలో జెన్యూన్ న్యూస్తో ఏదైనా రావడం జరుగుతుంది. సో మీరు ఇచ్చే మంచి న్యూస్తో మరొక వీడియోలో రావడం జరుగుతుంది. సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ నోటీస్ చూసుకున్నైతే ఇక్కడ ఏజ్ లిమిట్స్కి 18-36 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 3 ఇయర్స్ అని ఎక్స్టెండ్ చేశారు. పోయినసారి 18-33 ఉంది. ఈసారి చూసుకున్నైతే మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే క్రియేట్ అకౌంట్. ఒకవేళ క్రియేట్ అకౌంట్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి చూసుకొని అప్లై చేయండి అని చేశారు. కొత్త వారైతే క్రియేట్ అకౌంట్ చేసుకొని లాగిన్ చేయమని చెప్పారు. అక్కడ ప్రొసీజర్ ఎట్లా ఉంది అక్కడ. అలాగే మోడిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ 250 రూపీస్ ఎక్స్ట్రా పెనాల్టీ పడుతుందని చెప్పేశారు. సో ముందుగా మనం జాగ్రత్త వహిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాత వారైతే లాగిన్లో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది చూసుకోండి. కొత్త వారైతే పాత వారైతే లాగిన్ అయితే ఆల్రెడీ అకౌంట్ అని కొట్టగానే మన సైన్అప్ అయింది దాంట్లో. సో మనము ఆటోమేటిక్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇదే అండి 25/2/2025 లోపు ఈ మోడిఫికేషన్ ఈ టైంలో మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోండి. 25 అంటే ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 6 వరకు ఆ మోడిఫికేషన్ టైంలో అప్పుడు మోడిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు మనకి అమౌంట్ 250 పే చేయాలి మళ్ళీ. అలాగే చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18-33 సంవత్సరాలు. అలాగే ఏజ్ అప్లికేషన్ 18-36 యాజ్ పర్ అంటే కోవిడ్ ఫ్యాక్టరీ వరకు 3 ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనము 3 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం ఉంది. ఇక్కడ ఇచ్చారు పాండమిక్ సీజన్ అని. అలాగే మనకి ఇక్కడ కమ్యూనిటీ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 3 ఇయర్స్ 5 ఇయర్స్ SC ST అందరూ PW అందరూ ఇచ్చేసారు. సో ఇక్కడ కింద PDF డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అదే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చూసుకోండి. అలాగే చూసుకున్నైతే మనకి ఇక్కడ అంటే అండర్ రిజర్వ్ అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ టైం నుండి 30 సంవత్సరాల లోపల వాళ్ళకి జనరల్ కేటగిరీ EWS అయితే 1989 నుండి 2/1 అంటే జనవరి 2/1/2019 నుండి. అలాగే OBC క్రిమినల్ లేయర్ అయితే 2/1/1986, SC ST అయితే 2/1/1984. ఈ వయసు మధ్య ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అని లోయర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ లేదర్ దెన్ చేశారు. ఇక్కడ చూడండి మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఫాలో కాండి. ఏదైనా చదివేటప్పుడు ముందు ఒకసారి
అప్లికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ నోట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలేషన్ ఇచ్చేశారు. సో మనము అలాగే చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యాజ్ పర్ ద ఏజ్ రిలేషన్ పీడబ్ల్యూ ఎగ్జామ్ క్యాండిడేట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ ద ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆన్ ద లాస్ట్ డేట్ 22 అంటే మనకి ఎవరైనా ఇక్కడ ఇచ్చేశారు మెకానికల్, ఎలక్ట్రికల్ అట్లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఫిబ్రవరి 22, 2025 లోపు క్వాలిఫై అయిన వాళ్ళు అయితే అంటే అప్పటిలోపు సబ్మిట్ అయిపోయి మీ ఎడ్యుకేషన్ అయిపోతే అప్లికేషన్ స్టార్ట్ చేయించారు. ఇక్కడ చూడండి రెండో దాంట్లో దోస్ వెయిటింగ్ రిజల్ట్స్ ఆఫ్ దేర్ ఫైనల్ ఇయర్ క్వశ్చన్ చూస్తే వాళ్ళైతే అప్లై చేయడం అవసరం లేదండి. అంటే ఇప్పుడు డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, 10th, ఐటీఐ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళైతే ఇప్పుడు ఎగ్జామ్ రాసాము, సో ఇంకా ఆ టైంలో మనకు రాకుంటే దాన్ని అప్లికేషన్ చేయొద్దని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మస్ట్ అండ్ షుడ్ బిగా అది ఫాలో అవ్వకండి. ఇన్కంప్లీట్ హానరబుల్ సుప్రీం కోర్టు డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇచ్చారు. ముందుగా అన్ని ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్టు మనకి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉండదు అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ముందుగా మనం ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 250 రూపీస్, ఫీమేల్కి అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంటుంది. ఓకే అండి, ఒక నిమిషం అండి. ఇక్కడ మెయిన్ ఇది మనిషి ఉంది. ఎగ్జామ్ ఫీజు ఇదిగోండి. ఎగ్జామ్ ఫీజు చూసుకున్నైతే క్యాండిడేట్ మస్ట్ షుడ్ బి ద కేటగిరీ వైజ్ చూసుకున్నైతే ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎగ్జేట్ ద 500 అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు 500 కడతారు, 400 రీఫండ్ అయ్యేది. అలాగే పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ అండ్ ఫర్ ద బిలాంగ్స్ టు కేటగిరీ క్యాష్ 250 రూపీస్ ఇస్తారు. మళ్ళీ అమౌంట్ అనేది రీఫండ్ అయ్యిద్ది మళ్ళీ ఎగ్జామ్ అయిపోయినాక. అది అలాగే చూసుకున్నైతే మనకి ఇప్పుడు ఏ సెంట్రల్ మనకి ఇప్పుడు సౌత్ సెంట్రల్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇది ఒక చెప్పడం జరిగింది. మనం ఓవరాల్ చూసుకుంటే 2694 ఇది చెన్నైకి సంబంధించింది. సౌత్ సెంట్రల్ చెన్నై నుండి ఇక్కడ మనకి అసిస్టెంట్ ఎస్టీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ వైజ్ ఉన్నాయి. సో మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఏ పోస్ట్ వైజ్ ఉన్నాయి ఇక్కడ కింద ఉన్నాయి, మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఓవరాల్ ఇది సౌత్ సెంట్రల్ చెన్నై నుండి సెంట్రల్ది మనకి దీనికి 2694 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు సౌత్ సదరన్ రైల్వే నుండి మనకి సికింద్రాబాద్ నుండి ఎన్ని జోన్లో ఉన్నాయి మనం తెలుసుకుందాం. మనం చూసుకున్నైతే ఒక 1624 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. 1624 వేకెన్సీ. దాంట్లో ఏ కేటగిరీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ చూసి అప్లై చేసుకోండి. ముందుగా ఇక్కడ పోస్ట్ వైజ్ ఇక్కడ ఓవరాల్గా 12 పోస్టుల వైజ్ ఇచ్చారు. ఇది ఇంకా చెన్నై చూపుతున్నాను. ఓకే అండి, ఒక నిమిషం. ఇప్పుడు మనం చూసుకోండి, ఇదిగోండి మన రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే అండి సికింద్రాబాద్ నుండి ఓవరాల్ చూసుకుంటే 1624 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది కింద అండి. ఇక్కడ 1642 వేకెన్సీ మనకి. అది కేటగిరీ వైజ్ చూసుకుంటే జనరల్ అయితే 710, అలాగే ఎస్సీ అయితే 235, ఎస్టీ 144, ఓబీసీ 415, ఈడబ్ల్యూఎస్ 136, ఓవరాల్గా 1642. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ 327, ఇది 327, అలాగే ఎల్డిఎంఐ ఇవన్నీ 22 వేకెన్సీ చూసుకొని అప్లై చేసుకోండి పోస్ట్ వైజ్గా. ఇదే అండి ఓవరాల్గా ఇక్కడ ఇచ్చారు. ఎలక్ట్రికల్, ఎస్ఎన్టీ, మెకానికల్ డిపార్ట్మెంట్ వరకు 13 కేటగిరీలు ఇచ్చారు పోస్ట్ వైజ్గా. మన సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ నుండి అయితే 1642 వేకెన్సీ రావడం జరిగింది. ఇదండి మీ ముందుకి ఇవాళ తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడం మర్చిపోయినాను. ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది, దానికి ఎన్ని వేకెన్సీ ఉంటాయి, ఎలా ప్యాటర్న్ ఉంటుంది దానికి ఇది ఒక వీడియోలో చెప్తాను. ఒక నిమిషం అండి, ఇది ఒక నిమిషం అండి. చూసుకున్నైతే మనకి